హలో అవర్ ఫ్యామిలీ. నాకు చాలా మంది డెలివరీ బాయ్స్ మెసేజ్ చేశారు, మా ఇన్కమ్ పెంచుకునేదానికి ఒకటి చెప్పండి అని. ట్రై దిస్ వన్స్. చాలా రెస్టారెంట్స్, చాలా సూపర్ మార్కెట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ చేయాలని అనుకుంటాయి, బట్ అవంత సక్సెస్ అవ్వలేదు. అవి ఒకవేళ సక్సెస్ అయింటే జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో ఇలాంటి యాప్స్ వచ్చిండేవే కాదు. మనం ఈ గ్యాప్ ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్పాను. మనం ఒక సూపర్ మార్కెట్ కి లేదా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి మనం మాట్లాడొచ్చు, మేము ఫ్రీలాన్సర్ గా ఉంటాము, మీకు ఏదైనా ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలన్నా లేదంటే ఫుడ్ డెలివరీ చేయాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము వెంటనే వచ్చి మీకు ఆ డెలివరీ చేసి పెడతామని. ప్రతి ఇండస్ట్రీలో ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు యూస్ చేసుకోకూడదు? అగైన్ మీకు ఇది వర్క్ అవ్వచ్చా లేదా అనిపించచ్చు. నా ఫ్రెండ్స్ లో చాలా మందికి రెస్టారెంట్ బిజినెస్ ఉంది. వాళ్ళని నేను ఎప్పుడైనా క్యాజువల్ గా మీరే ఓన్ గా డెలివరీ చేసుకోవచ్చు కదా, స్విగ్గీ జొమాటోకి ఎందుకు 30% రాయల్టీ ఇస్తారని అడుగుతుంటా. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను ఓన్లీ డెలివరీస్ కోసం సపరేట్ గా ఒక పర్సన్ ని హైర్ చేసుకోలేను, ఎందుకంటే ఆర్డర్స్ రెగ్యులర్ గా ఉంటాయో లేదో తెలియదు. అలాగని లోపల వర్క్ చేసే ఒక ఎంప్లాయీ ని డెలివరీస్ కి పంపించలేను, వాడు లేకపోతే అక్కడ వర్క్ ఆగిపోద్ది అని ఇలాంటి ఆన్సర్స్ విన్నాను. మనం ఒక 10 రెస్టారెంట్స్, 10 సూపర్ మార్కెట్స్ టైప్ అయినా సరే డే ఫుల్ గా ఆర్డర్స్ ఫ్లో అవుతూనే ఉంటాయి. థింక్ వన్స్,